వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఉంటే తనకి తన కొడుక్కి భవిష్యత్తు లేదని చంద్రబాబుకు అర్థమైందని, వైసీపీని అణగదొక్కడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు సజ్జల. రాక్షస పాలన ఎలా ఉంటుందో ఈ 2 ఏళ్లలో జనం చూశారన్నారు. చంద్రబాబును ఎదుర్కొనే ధైర్యం వైసీపీకి ఉందన్నారు సజ్జల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ఉనికి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంటే తన వారసత్వానికి కానీ తనకు కానీ ఇంకా నూకలు చెల్లినట్టేని బలంగా గట్టిగా నమ్మినందువల్ల ఎందుకో ఏ రకంగా అయినా సరే దాని ఉనికే లేకుండా చేయాలన్నంత ఆలోచనలకు, విపరీతమైన ఆలోచనలకు పోయినాడు. అది మనకు ఆచరణలో కూడా చూపించారు. బహుశా దేశంలో ఎక్కడ లేనంత రకంగా హింసాకాండ, అరాచకం, ఇంకా కేసులకైతే ఇదే లేదు. ఎంటైర్ పోలీసు వ్యవస్థను దాన్ని మొత్తం కిరాయి సైన్యం కింద మార్చుకున్నట్టు. ఎక్కడన్నా సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు నిస్సహాయ పరిస్థితిలో ఉండేట్టు, లేదా వాళ్ళని తీసుకెళ్ళి వీఆర్లోనో పక్కన పడేసి తన చెప్పు చేతుల్లో ఉండే ఒక సిస్టమ్ను తయారు చేసి 2 ఏళ్లలో అది రికార్డు సాధించినాడు. అతి నికృష్టమైన పాలన, రాక్షస పాలన ఎట్లుంటుంది అనేది 2 ఏళ్లలోనే చూపించాడు. బహుశా గతంలో ఆయన పాలనలో కూడా ఇంత అన్యాయమైంది ఉండేది చంద్రబాబు నాయుడు పాలనలో. ఇది 2 ఏళ్ల అనుభవం.